ఛే, ఏంటి బండి పొద్దుండి స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు మెకానిక్ దగ్గర తీసుకెళ్లాలా ఏంటి? ఈడేమో బావగాల్లో ఉన్నాడు, బండి స్టార్ట్ అవట్లేదు, తక్కి కొట్టేస్తున్నాడు. ఏ బావా, ఇదేంటి ఈ టైంలో ఇటు వస్తున్నాడు? ఏం బావా తక్కి కొట్టేస్తున్నావు? బండి స్టార్ట్ అవట్లేదేంటి? అవును బావా, పొద్దున్న స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడే మెకానిక్ దగ్గర తీసుకెళ్దాం అనుకున్నాను. ఆగు మామా, చిన్న చిన్న విషయాలకి మెకానిక్లు ఎందుకు? అసలు బైక్ ఎందుకు స్టార్ట్ అవుతుందో తెలుసా నీకు? తెలీదు బావా. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఎండ ఎక్కువగా ఉండడం వల్ల బండిలో పెట్రోల్ ఎవాపరేట్ అయ్యి కార్బొరేటర్లో ఎయిర్ స్ట్రక్ అయ్యింది. అందుకని ఒక్కసారి నీ బండిని ఎడం వైపు 45 డిగ్రీల యాంగిల్లో వంచి 3 సార్లు క్లచ్ నొక్కి కిక్ కొట్టావంటే నీ బండి రాకెట్లో స్టార్ట్ అయిపోతుంది. సరే బాబా, అయితే నువ్వు చెప్పిన ట్రై చేద్దాము. ఎన్నిసార్లు కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు బాబా. ఆగోసారి పెట్రోల్ కూడా చెక్ చేసుకుంటాను. పెట్రోల్ లేదు బావా. అయినా నేను లాజిక్ ప్రకారం చెప్పా గానీ బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాల్సింది నువ్వేగా, నాకేం తెలుసు? అరే నిన్న కూడా ఇలాగేరా, నాకు జ్వరం వస్తే పారాసిటమాల్ వద్దు మామ, వేడి నీటిలో ఉప్పు కలుపుకుని గార్గిలింగ్ చెయ్యి తగ్గిపోతుంది అన్నావు. జ్వరం తగ్గకపోగా గొంతు గుంగురు పోయిందిరా. నేను చెప్పింది గొంతు నొప్పుకు మావా, జ్వరం కనుక్కున్నావా? సరే నేను వస్తాను, బాయ్. ప్రతి గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు భయ్య. ఆడికి ఇంట్లో మిక్సీ రిపేర్ నుండి ఇస్రో రాకెట్ లాంచ్ దాకా ప్రతిదీ తెలిసిన బిల్డప్ ఇస్తాడు. మీ గ్యాంగ్ లో కూడా ఒకడు ఉంటాడుగా, ట్యాగ్ చేయండి.